ఇంకా 100కు పైగా స్థావరాలున్నాయి. అన్నిటి పని పట్టాల్సిందే. అసలే సింధూరం పెట్టుకున్నాం. హనుమంతుడికి ప్రతీకగా పెట్టిన పేరది. హనుమంతుడు సింధూరం ధరిస్తాడు కదా, మరి సింధూరం కాషాయ వర్ణంలో ఉంటుంది కదా, మరి కాషాయం అంటే హిందుత్వకు సనాతన ధర్మానికి ప్రతిరూపం కదా, మరి మనమంతా హనుమ ప్రతినిధులం కదా, మరి హిందువైతేనే చంపారు కదా, హిందువా కాదా అని నిర్ధారించి కదా చంపారు. మరి మన తడాక చూపించాలి కదా. మరి అంతేకాదు, హనుమ ఏ పని మొదలుపెట్టినా, హనుమంతుడు ఏ పని మొదలుపెట్టినా పూర్తయ్యేదాకా వెనక్కి తగ్గడు. అంతే, తగ్గేదేలే. భారత సైన్యం కూడా అదే మాట మీద ఉంది, భారత ప్రభుత్వం కూడా అదే మాట మీద ఉంది. నమస్తే. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ను ధ్వంసం చేసింది భారత ఆర్మీ. హైజాగ్ మాస్టర్ మైండ్ అబ్దుల్ రవూఫ్ హతమయ్యాడు. గగన్యాన్ వ్యోమగామిని భారత్ వెనక్కి పిలిచింది. ప్రపంచ దేశాధినేతలతో మోదీ మాట్లాడుతున్నారు. ఇప్పటికి 100 మంది ఉగ్రవాదులను హతం చేశామని పాకిస్తాన్ కవ్వింపు చర్యలను కొనసాగిస్తే తీవ్రమైన చర్యలుంటాయి, ఇటు నుంచి తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఇక పహల్గాం దాడితో తప్పు చేసిన పాకిస్తాన్ పదే పదే అవే తప్పులు చేస్తోంది. సరిహద్దు గ్రామాలపై దాడులతో సామాన్య పౌరులను పుట్టన పెట్టుకుంటోంది. అయితే తప్పుడు ప్రచారాలు కూడా చేస్తోంది, ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. అయితే తప్పుడు ప్రచారాల పర్యవసానాలకు ఆ దేశం బాధ్యత వహించాల్సి ఉంటుంది. తీవ్ర చర్యలు తప్ప వీటి నుంచని భారత్ గట్టిగానే హెచ్చరిస్తోంది. అంతేకాదు, కవ్వింపు చర్యలకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని చెబుతూ ధీటుగా ఎదుర్కొంటోంది. ఇక భారత్లోని సైనిక స్థావరాలను ఆ దేశం లక్ష్యంగా చేసుకుంటే ఎదురుదాడి చేస్తూ వస్తోంది భారత్. అంటే పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను, తీవ్రవాదుల శిబిరాలను భారత్ టార్గెట్గా చేస్తే పహల్గాం దాడికి ప్రతిగా పాకిస్తాన్ ఇక్కడ సామాన్య పౌరులను, అంటే సరిహద్దు గ్రామాలు లక్ష్యంగా సామాన్య పౌరుల ప్రాణాలు తీసుకుంటోంది, సైనిక స్థావరాలను లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇక ఇన్ని తప్పులు చేస్తున్న పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని కూడా చేస్తుంది. అయితే పాక్ తప్పులను యుఎన్ ముందు పెట్టింది భారత్. పాక్ కుట్రలను బయటపెట్టే ఆధారాలను ఐక్యరాజ్య సమితికి అందించింది. ప్రార్థనా స్థలాలను ఎట్లా ఉగ్రవాద శిబిరాలుగా మార్చింది, ఉగ్రవాదులను ఎట్లా పెంచి పోషిస్తోంది, మొన్నటి దాడిలో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలను ఎట్లా అధికారికంగా నిర్వహించింది, సైనికాధికారులు హాజరైన విషయాన్ని కూడా, అంటే అక్కడ ఉగ్రవాదులు చనిపోతే, ఉగ్రవాదులు హతమైతే భారత్ దాడిలో ఆ ఉగ్రవాదుల అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తూ సైనికాధికారులు హాజరయ్యారు. అంతేకాదు, భారతే తమను రెచ్చగొడుతోంది, తమ మీద యుద్ధానికి వచ్చింది ముందు భారతే, ప్రాజెక్టుల మీద దాడి చేస్తోంది అని ఐరాసాను, ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది దుష్ట పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ దుష్ట దుర్నీతిని, కుట్రల్ని భారత్ బయటపెడుతోంది, ఎండగడుతోంది. పహల్గాం దాడులపై ఆధారాలున్న ఉగ్రవాదులపై పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక పహల్గాం దాడి తమ పనేనని టీఆర్ఎఫ్ ప్రకటించింది కదా, ఒప్పుకుంది కదా. టీఆర్ఎఫ్ను రెజల్యూషన్లో పెడితే పాకిస్తాన్ అంగీకరించలేదు ఐరాస ముందు సంస్థను బ్యాన్ చేయాలంటే. ఇప్పుడు కూడా పాకిస్తాన్లో అసలు ఉగ్రవాదులే లేరంటున్నారు ఆ దేశ మంత్రులు. అయితే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులందరూ కూడా పాకిస్తాన్ వాళ్ళే, అక్కడ తలదాచుకుంటున్న వాళ్ళే, అక్కడ తయారైన వాళ్ళే. అంటే ఎంత ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం, ఇన్ని ఆధారాలున్నా కనిపిస్తున్నా కూడా తప్పుడు మాటలు మాట్లాడుతోంది పాకిస్తాన్. నిజంగానే ఉగ్రవాదులకు పాకిస్తాన్తో సంబంధం లేకుండా మసూద్ అజర్ ఎక్కడున్నాడు, లాడన్ ఎక్కడ ఉండేవాడు, లాడన్ ఎక్కడ పట్టుబడ్డాడు. అయితే పాకిస్తాన్ ఇంత చేస్తున్నా ముందు నుంచి కూడా భారత్ ఎక్కడా రెచ్చిపోలేదు. అంతర్జాతీయ ఒప్పందాలను ఏనాడు భారత్ ఉల్లంఘించలేదు. ఇదే విషయాన్ని ప్రపంచ దేశాలకు, ఐరాసాకు వివరిస్తోంది భారత్. ఖచ్చితమైన సమాచారం తీసుకున్న తర్వాతే, అందుకున్న తర్వాతనే మేము దాడులు చేశాము ఉగ్రవాద స్థావరాలపై, పీఓకే అలాగే పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చెప్తోంది, స్ట్రెస్ చేస్తుంది. ప్రార్థనా స్థలాలను, ముఖ్యంగా మసీదులను కూడా ఉగ్రవాద శిక్షణ శిబిరాలుగా ఎట్లా మార్చింది ఆ దేశమని ఎప్పటికప్పుడు చెప్తూ వస్తుంది భారత్. దాంతోపాటు పాక్ దాడులకు కూడా ధీటైన జవాబునిస్తోంది. సైనిక దాడులకు గనక తెగిస్తే ఇక యుద్ధమే అని గట్టి హెచ్చరిక చేస్తుంది. నిజానికి ఇంకా అసలు యుద్ధం మొదలు కాలేదని చెప్పొచ్చు. మిసైల్స్తో దాడి చేస్తుంటే తిప్పికొడుతూ సుదర్శన చక్రాన్ని కూడా బయటికి తీసింది భారత్. క్షిపణుల్ని తుత్తునియలు చేస్తోంది. పాకిస్తాన్ దాడులను ఎదుర్కొంటూనే, సంయమనం పాటిస్తూనే దౌత్య నీతితో వ్యవహరిస్తుంది భారత్. అంటే అన్ని విధాలుగా కూడా పాకిస్తాన్ను ఒంటరి చేసే ప్రయత్నంలో భారత్ ఇప్పటికే సక్సెస్ అవుతోంది. ఇక యుద్ధం మొదలైన వేళ మరింతగా ప్రపంచానికి తెలిసి వస్తోంది పాకిస్తాన్ తీరు, పాకిస్తాన్ చర్యలు, పాకిస్తాన్ చరిత్ర.
ఇక తాజాగా పాకిస్తాన్ వెబ్ కంటెంట్పై కేంద్రం నిషేధం విధించింది. వెబ్ సిరీస్లు, ఓటీటీలపై, సినిమాలపై, పాడ్కాస్టులపై నిషేధం, పాటలపై నిషేధం విధించింది. ఈ మేరకు నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, జియో వంటి వాటికి కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక భారత ప్రధాని ఎప్పటికప్పుడు ప్రపంచ దేశాధినేతలతో, ప్రధానులతో, రాష్ట్ర ప్రెసిడెంట్లతో మాట్లాడుతున్నారు. భారత్ నుంచి కేవలం ప్రతిస్పందన మాత్రమే వచ్చింది. ముందు దాడి చేసింది పాకిస్తానే. పెహల్గాంలో సామాన్య పౌరులను, టూరిస్టులను టార్గెట్ చేయడం ద్వారా పాకిస్తానే కయ్యానికి కాలు దువ్వింది. తమ నుంచి ప్రతిస్పందన మాత్రమే ఇది అని ఖచ్చితంగా చెప్తుంది భారత్. ఇక వణికిపోతోంది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ మరి దేశం మొత్తం ఎమర్జెన్సీ విధించింది, రెడ్ అలర్ట్ ప్రకటించింది. పాక్ ప్రధాని కూడా స్పందించాడు ఆపరేషన్ సింధూర్పై. ప్రతీకారం తీర్చుకుంటాం మేము, మా బలగాలు ధీటైన సమాధానం చెప్తాయి, మాది వీరుల భూమి, వీరుల దేశం మాది అంటున్నాడు. స్కూల్స్ మూసేశారు ఎక్కడికక్కడ, ఆసుపత్రుల్ని అలర్ట్ చేశారు, మొత్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు దేశం మొత్తం. ఒక్క మాట మళ్ళీ చెప్తున్నా, పహల్గాం దాడిపై అంటే ఉగ్రవాదులు ప్రకటించిన తర్వాత, ఉగ్ర సంస్థ ప్రకటించిన తర్వాత అక్కడి ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. సైనిక స్థావరాల జోలికి వెళ్ళలేదు, సామాన్య పౌరులను కూడా లక్ష్యంగా చేసుకోలేదు భారత్. కానీ పాకిస్తాన్ కేవలం భారత్లోని సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుంటుంది, సామాన్య భారతీయులను లక్ష్యంగా చేసుకుంటుంది, సైనిక స్థావరాలపై మీద కూడా దాడికి తెగబడుతుంది క్షిపణులతో. అయితే భారత్ కూడా గట్టిగానే వాటిని ధీటుగా ఎదుర్కొంటూ చెప్తుంది, పహల్గాం దాడికి పాల్పడిన అందరినీ మట్టు పెట్టే వరకు దాడులు కొనసాగుతాయి. రక్షణ మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా చెబుతున్న మాట ఇదే. ఇంకా 100కు పైగా స్థావరాలు ఉన్నాయి, అన్నిటి పని పట్టాల్సిందే. అసలే సింధూర్ అని పెట్టుకున్నాం, హనుమంతుడికి ప్రతీకగా పెట్టిన పేరది. హనుమంతుడు సింధూరం ధరిస్తాడు కదా, మరి సింధూరం కాషాయ వర్ణంలో ఉంటుంది కదా, మరి కాషాయం అంటే హిందుత్వకు, సనాతన ధర్మానికి ప్రతిరూపం కదా, మరి మనమంతా హనుమ ప్రతినిధులం కదా, మరి హిందువైతేనే చంపారు కదా, హిందువా కాదా అని నిర్ధారించి కదా చంపారు, మరి మన తడాక చూపించాలి కదా. మరి అంతేకాదు, హనుమ ఏ పని మొదలుపెట్టినా, హనుమంతుడు ఏ పని మొదలుపెట్టినా పూర్తయ్యేదాకా వెనక్కి తగ్గడు. సీతాన్వేషణకెళ్ళి లంకని దహనం చేసి వచ్చినవాడు. అందువల్ల ఆపరేషన్ సింధూర్ మొదలైంది, పూర్తి కావాల్సిందే. 100కు పైగా ఉగ్రస్థావరాల పని పట్టాల్సిందే, అంతే, తగ్గేదేలే. భారత సైన్యం కూడా అదే మాట మీద ఉంది, భారత ప్రభుత్వం కూడా అదే మాట మీద ఉంది, అదే పట్టుదలతో ఉంది. ఇంకా సవాలు చేస్తే, ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడితే ఈసారి పాకిస్తాన్కు చావు దెబ్బ తప్పదు. భారత్ పదే పదే చెప్తోంది, మా టార్గెట్ ఉగ్రవాదులే, మా లక్ష్యం టెర్రరిజమే, సామాన్య పౌరులు కాదు అని. అయితే 15 నగరాలను, భారత్లోని 15 నగరాలను పాక్ టార్గెట్ చేసినట్టు నిఘా వర్గాల సమాచారంతో భారత్ అప్రమత్తమైంది. ఇక భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్లోని పష్తూన్ తెగవారికి తాలిబాన్ నేత, మాజీ రాయబారి ముల్లా అబ్దుల్ సలాం జైఫ్ కీలక హెచ్చరిక చేశారు. పాక్ ఆర్మీ ఆడే ఆటలో పావులు కావద్దని పష్తూన్ తెగలకు ఆయన ఎక్స్ వేదికగా హెచ్చరించారు. జిహాద్ పేరిట పాక్ ఆర్మీ పష్తూన్లను భారత్ పైకి ఉసిగొల్పే ప్రయత్నం చేయొచ్చు, ఆ దేశ పొలిటికల్ గేమ్కు తమ పిల్లల్ని దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు ఆయన. ఇక తాలిబాన్లలో అధిక శాతం పష్తూన్ తెగకు చెందిన వాళ్ళే ఉంటారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలోచిస్తాన్లో వీళ్ళ సంఖ్య ఎక్కువ, ఆధిపత్యం, ప్రాబల్యం ఎక్కువ. 1947 అలాగే 99 భారత్ పాక్ యుద్ధాల్లో పష్తూన్ తెగలు కూడా పాల్గొన్నాయి. అప్పుడు పాక్తో కలిసి, పాక్కు అనుకూలంగా. అయితే ఇటీవల కాలంలో తాలిబాన్లకు పాక్ నేతలకు మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు పూర్తిగా భారత్కు అనుకూలంగా ఉన్నారు తాలిబాన్లు. అక్కడ ఉన్నాడు మామూలోడు కాదు, పద్ధతిగా కొడుతున్నాడు. చైనా తొత్తులు, ఇక్కడి పాకీ ప్రేమికులు, కమ్మి కుక్కలకు, సెక్యులర్ చెక్కగాళ్ళకు అది అర్థం కాదు. అయితే మోదీ విషయంలో ఒక్కొక్కరికి ఒక్క అభిప్రాయం ఉంటుంది. ఆయన గురించిన ప్రతి అంశంలో ఏ ఇద్దరు ఒకేలా స్పందించరు. ముఖ్యంగా మోదీని ద్వేషించే ఆల్ట్రా ప్రో దేశద్రోహులు అయితే సరే, మోదీ మీద కోపంతో దేశాన్ని, ధర్మాన్ని కూడా అసహించుకుంటారు. అదొక రకం ఉన్మాదం. అలాంటి ఉన్మాదుల్ని మనం చూస్తున్నాం కొందరిని. ఇక మోదీ గురించి ఎవరెవరికి ఎలాంటి అభిప్రాయ భేదాలున్నా అందరికీ ఒక విషయంలో మాత్రం ఏకాభిప్రాయం ఉంటుంది. అదేంటంటే మోదీ ఏం చేస్తాడో ఎవరని చెప్పలేం. మోదీ భక్తులు చెప్పలేరు, మోదీ ద్వేషులు చెప్పలేరు, పాకిస్తానీలు అసలే చెప్పలేరు, పాకిస్తానీల కోసం అల్లాడిపోయే ఇక్కడి పాకీ భక్తులు అసలే చెప్పలేరు. ఆపరేషన్ సింధూర్ మరొక్కసారి మోదీ దెబ్బ ఎట్లా ఉంటుందో రుచి చూపించింది. పాక్ షాక్ అయింది. పాక్ ప్రేమికులు మన దేశంలో అవాక్కయ్యారు. మోదీ అభిమానులు సైతం సర్ప్రైజ్ అయ్యారు. ప్రపంచ దేశాలు ఆయనలో సరికొత్త మోదీని చూశాయి.
ఎవరికి అందని వ్యూహంతో ఆపరేషన్ సింధూర్ నిర్వహిస్తున్న నరేంద్ర మోదీ ఆ పేరు పెట్టడంలోనే తానేంటో చెప్పకనే చెప్పాడు. పహల్గాంలో ఒక ఉగ్రవాది ఒక అతన్ని చంపి అతని భార్యకి ఏం చెప్పాడు, వెళ్ళి మోదీకి చెప్పుకో అన్నాడు. మోదీ విన్నాడది. ఆయన విన్నాక పాక్ ఆక్రందనలు లోకం ఎలా వినాలో కూడా నిర్దాక్షిణ్యంగా నిర్ణయించుకున్నాడు. భర్త చనిపోయిన ఆ భార్య నుదుటన ఏం మాయమైంది? సింధూరం. ఆ సింధూరమే మోదీ ఎంపిక చేసిన రణ నినాదమైంది. సింధూరం కాదు, రక్త సింధూరం. అది ఎట్లుంటుందో భారత ఆర్మీ, వాయుసేన అర్ధరాత్రి పూట ప్రపంచానికి చూపించినాయి. పాకిస్తాన్ ఉగ్రవాదుల భార్యలు కూడా గుండెలు బాదుకొని ఏడుపులు మొదలుపెట్టారు. ఎట్లా? భారతదేశ హిందూ భార్యలు ఏప్రిల్ 22న ఎట్లా గుండెలవిసేలా ఏడ్చారో అచ్చం అట్లాగే ఇప్పుడు కూడా పాకిస్తానీ మహిళలు కూడా దారుణ మారణ శోకాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. పాక్ మహిళలు నేల మీద పడి రోధించాలని మనం కోరుకున్నామా? లేదు కదా, కోరుకోలేదు కదా. స్వయంగా మగతనం లేని పాకీ మగాళ్ళే ఈ స్థితి తెచ్చిపెట్టుకున్నారు. ఇండియన్ ఆర్మీని ఆయుధాలతో ఎదుర్కోలేక నిరాయుధులైన హిందూ మగవాళ్లపై పిరికి పందల్ల దాడి చేశారు. పిరికి పంద పాకీ పందుల్ని వారికి అర్థమయ్యే రీతిలోనే మనం వేటాడుతున్నాం. పాకిస్తానీలకు కాలరాత్రి మొదలైంది. పాకిస్తానీలకు కాలరాత్రి మే 7, 8 కాదు, ఇంకా ఉన్నాయి. ఇప్పుడే మొదలైంది. అసలైతే మోదీ అసలు వ్యూహం కూడా ఇప్పుడే మొదలైంది. సోఫియా ఖురేషీ లేడీ ఆర్మీ ఆఫీసర్ నోరు తెరిచి అపరకాలికల ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచానికి అధికారికంగా తెలిపింది, వివరించింది. భారతీయ స్త్రీ మతం ఏదైనా ఆమెలో ఖాళీతత్వం ఎక్కడికి పోదని యూనిఫామ్లో దర్శనమిచ్చిన సోఫియా ఖురేషీ నిరూపించింది. వ్యోమికా సింగ్ మరో శివంగి. మహిళలంటే పిల్లలుగానే యంత్రాలు మాత్రమే అని భావించే పాకీ జిహాదీలకు ఎన్నో తరాల పాటు గుర్తుండిపోయే ఆఫీసర్. వ్యోమికా సింగ్లో సింగ్ అంటే ఏంటో తెలుసా? అర్థం సింగం అని. వేటాడి అడవి నుంచి గంభీరంగా మీడియా ముందుకొచ్చిన సింహంలాగే కనిపించింది వ్యోమిక నిన్న. మరి సోఫియా ఖురేషీ వ్యోమికా సింగ్లను ముందు పెట్టి మోదీ ఇచ్చిన సందేశం ఏంటి? ముల్లాల రాజ్యంగా మారి మురిగిపోయిన జిహాదీ పాకిస్తాన్లో స్త్రీలు తమ బురఖాల్లో బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ బతుకుతారేమో గాని సనాతన భూభాగమైన భారతదేశంలో అవసరమైన వేళ ప్రతి స్త్రీ చండికగా మారి చీల్చి చెండాడుతుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ తేడాలేం లేవు. మహిషాసుర మర్దిని అవతరించిన మహిమనది. బర్రెలు, దున్నపోతులు కుక్కచావు చావాల్సిందే. గొర్రెలు, పందులు ప్రాణ భయంతో ఆర్తనాదాలు చేయాల్సిందే. చివరగా ఒక్క మాట, పాకిస్తాన్ ప్రేమికులు, చైనా చెంచగాళ్ళు, సెక్యులర్ చెక్కగాళ్ళు ఇంకా మరుగుతూనే ఉన్నారు. అసలైన పాకీల పనైన తర్వాత అంతర్గత శత్రువుల పని పట్టనుంది భారత్. సోషల్ మీడియాలో యుద్ధం వద్దంటూ సొల్లేస్తూ, గోదీ మీడియా అంటూ మొరుగుతూ, సింధూరం అంటే అదా అంటూ నోటితో విరోచనాలు చేసుకుంటూ, పాకిస్తాన్ లాగే గుజరాత్, యూపీ కూడా అంతే మాకు అంటున్న లఫూట్ గాళ్ళ పని పట్టాల్సిన సమయం ఇదే. అయితే సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేసే వాళ్ళ మీద నిఘా ఉంచాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే, ఎందుకంటే అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, చూస్తున్నాం. పిచ్చి కూతలు కూసే దేశద్రోహుల్ని మనం కూడా ఉపేక్షించొద్దు. వాళ్ళెవరో గుర్తుంచుకోండి. నేరుగా హోం మంత్రిత్వ శాఖకే కంప్లైంట్ చేద్దాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.